శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. లెవెల్ 3 అభ్యాసకులందరికీ ఈ అధునాతన క్లినికల్ విశ్లేషణకు సాదర స్వాగతం. గత సెషన్లలో మనం నక్స్వామికాతో సహా 6 ప్రధానమైన పాలిక్రస్ట్ ఔషధాల గురించి చాలా వివరంగా నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకోబోతున్నాం. అదేంటంటే కేవలం పుస్తకాల్లోని లక్షణాలను బట్టి పట్టే దశ నుంచి ఒక రోగిలో సజీవమైన ఔషధ తత్వాన్ని అంటే ఆ రెమెడీ ప్యాటర్న్ను గుర్తించే ప్రాక్టికల్ దశకు మారుతున్నాం. అసలు ఒక క్లాసికల్ హోమియోపతి వైద్యుడు ఎలా ఆలోచిస్తాడు, ఏ కోణంలో పరిశీలిస్తాడు, ఇవన్నీ ఈరోజు మనం చాలా స్పష్టంగా లోతుగా తెలుసుకుందాం. సరే, ఈ సెషన్లో మనం ప్రధానంగా చర్చించబోయే ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. లక్షణాలు వర్సెస్ ప్యాటర్న్స్, పరిశీలన పిరమిడ్, క్లినికల్ ఆల్గరిథం, కాన్స్టిట్యూషనల్ రకాలు, వాస్తవ క్లినికల్ పరిస్థితులు మరియు ఆర్గానన్ అనుసంధానం. ఈ రోడ్ మ్యాప్ ద్వారా సిద్ధాంతానికి వాస్తవ క్లినికల్ ప్రాక్టీస్కి మధ్యున్న అంతరం ఎలా పూరించబడుతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. మొదటి భాగం లక్షణాలు మరియు ప్యాటర్న్స్ మధ్య ఉన్న వ్యత్యాసం. మనం హోమియోపతి ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో చేసే సాధారణమైన పని ఒకటుంటుంది. అదేంటంటే కేవలం వ్యాధి పేరు మీద దృష్టి పెట్టి విడివిడి లక్షణాల కోసం వేటాడుతూ ఉంటాం. పేషెంట్ చెప్పే ప్రతి చిన్న లక్షణాన్ని కంఠస్థం చేసిన వాటితో సరిపోల్చడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా అలసటతో కూడుకున్న పద్ధతి కదా. కాని ఒక నిపుణుడైన వైద్యుడి ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు రోగిలో ఉన్న సజీవమైన వ్యక్తిత్వాన్ని అంటే ఒక స్పష్టమైన కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ను సంపూర్ణంగా గుర్తిస్తారు. హోమియోపతిలో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రమేమిటంటే మనం చికిత్స చేసేది వ్యాధికి కాదు, వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి. ఆ వ్యక్తి మొత్తాన్ని ఒక ప్యాటర్న్లా చూడగలగడమే నిజమైన నైపుణ్యం. రెండవ భాగం పరిశీలన పిరమిడ్. రోగిని సంపూర్ణంగా ఎలా గమనించాని? ఒక పేషెంటు క్లినిక్ లోపలికి వచ్చి మీరు వారిని ఒక్క ప్రశ్న అడగకముందే మీ పరిశీలన మొదలైపోవాలి. క్లినికల్ పరిశీలన అనేది ఒక పిరమిడ్లాగా పొరలు పొరలుగా నిర్మితమవుతుంది. అసలు రోగి వెయిటింగ్ రూంలో ఎలా కూర్చున్నాడు, తోటివారితో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది, మాట్లాడే తీరు, గొంతులోని భావోద్వేగం ఏమిటి, వాళ్ల ముఖకవళికలు ఎలా ఉన్నాయి, నడిచే విధానం, అలాగే వాళ్ల బాడీ లాంగ్వేజ్ మనకు ఏం చెబుతున్నాయి, ఇవన్నీ చాలా కీలకం. ఈ పొరలన్నింటినీ నిశితంగా గమనించడం ద్వారానే మనం మొదటి కాన్స్టిట్యూషనల్ ముద్రను లేదా ఇంప్రెషన్ను మన మనసులో ఏర్పరచుకోగలుగుతాం. మూడవ భాగం క్లినికల్ థింకింగ్ ఆల్గోరిథం. మన ఆలోచనా విధానం ఎలా ఉండాలి? గురుకులం వారు సూచించిన ఈ నిర్దిష్టమైన ఆల్గరిథం ప్రతి క్లాసికల్ వైద్యుడికి ఒక నమ్మకమైన దిక్సూచిలా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా పాటించాల్సిన క్రమం ఒకటుంది, గమనించండి. మొదటి అడుగు పరిశీలించడం, రెండవ అడుగు దాని గురించి ఆలోచించడం, మూడవ అడుగు మనం అనుకున్నది కరెక్టో కాదో నిర్ధారించుకోవడం, నాలుగవ అడుగు ఆ రోగిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించడం, ఐదవది అంటే ఆఖరి అడుగు మాత్రమే మందును సూచించడం. తొందరపడి పేషెంట్ని చూడగానే లేదా ఒక లక్షణం వినగానే మందు పేరును ఊహించడం ఎప్పుడూ చేయకూడని పని. మన మెదడుకు ఈ పద్ధతిలోనే ఆలోచించేలా క్రమశిక్షణ అలవాటు చేయాలి. అయితే కేవలం పైపైన చేసిన బాహ్య పరిశీలన మాత్రమే మందు ఇవ్వటానికి ఎప్పుడూ సరిపోదు కదా. మనం గమనించిన ఆ ప్యాటర్న్ను ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఎలా? ముందుగా వారి మానసిక సాధారణ లక్షణాలు పరిశీలించాలి. తర్వాత శారీరక సాధారణ లక్షణాలు అంటే ఆకలి, నిద్ర లాంటివి చూడాలి. ఆ తర్వాత వాతావరణానికి అంటే చలికి, వేడికి వారు ఎలా స్పందిస్తారో గమనించాలి. చివరగా వారిలో ఏవైనా విచిత్రమైన, అరుదైన అంటే పీక్యూఆర్ఎస్ లక్షణాలున్నాయేమో చూడాలి. ఇవన్నీ కలిపితేనే ఒక సంపూర్ణమైన చిత్రం అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నాలుగవ భాగం కాన్స్టిట్యూషనల్ రకాలు. ఆయా తత్వాలను ఎలా గుర్తించాలి? మనం ఇప్పటివరకు నేర్చుకున్న సైద్ధాంతిక భావనలు ప్రధాన ఔషధాలకు ప్రాక్టికల్గా ఎలా సరిపోలుతాయో విశ్లేషిద్దాం. ఇది గందరగోళపరిచే లక్షణాల జాబితా కాదు, ప్రధాన రాజ్యాంగాల మూలతత్వాన్ని సంగ్రహించే ఒక మ్యాప్ లాంటిది. ఉదాహరణకు సల్ఫర్ అనగానే వారిలోని వేదాంత ధోరణి, బద్ధకం గుర్తుకు రావాలి. కల్కేరియా కార్బ్ అనగానే భద్రత పట్ల వారికున్న ఆరాటం, భయాలు గుర్తుకు రావాలి. లైకోపోడియం అనగానే లోపల ఆత్మవిశ్వాస లోపం, బయటకు మాత్రం అజమాయిషీ చేసే తత్వం. ఇలా ప్రతి ఔషధం వెనక ఒక నిర్దిష్టమైన మానసిక ప్రేరణ ఉంటుంది.
పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు ఈ మూలతత్వాన్ని మనం స్పష్టంగా పసిగట్టగలగాలి. 5వ భాగం క్లినికల్ పరిస్థితులు. ఇప్పుడు మనం నేర్చుకున్నదాన్ని కొన్ని వాస్తవ అభ్యాసాలతో ప్రాక్టీస్ చేద్దాం. వాస్తవ ప్రపంచంలో మన క్లినిక్లో ఎదురయ్యే దృశ్యాలను విశ్లేషిద్దాం. ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక వ్యాపారవేత్త మీ క్లినిక్కి వచ్చారు. ఆయన చాలా బిజీ, ఫోన్ వదలకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడిలో, చిరాకుగా ఉంటారు. లోపలికి రాగానే, డాక్టర్ గారు, నాకు వెంటనే రిజల్ట్ కావాలి, నా దగ్గర టైం లేదు అని డిమాండ్ చేస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి రోజుకు 10 కప్పుల కాఫీనో లేదా ఇతర ఉద్దీపనాలను తీసుకుంటూ ఉంటారు. ఈ పరిశీలనతో మీకు వెంటనే ఏ కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ మనసులోకి వస్తోంది? ఆలోచించండి. అవును, మీరు ఊహించింది నిజమే. ఇది ఖచ్చితంగా నక్స్-వామికా ప్యాటర్న్. అయితే మనమనుకున్న ఆల్గారిథం ప్రకారం మనం మొదటి పరిశీలనను నిర్ధారించుకోవాలి కదా. వారి శారీరక లక్షణాలతో దాన్ని కన్ఫర్మ్ చేయాలి. నక్స్-వామికా రోగి విపరీతమైన ఆశయం కలిగి ఉంటాడు. ఎప్పుడూ కంగారు పడుతూ టెన్షన్గా ఉంటాడు. పనులు పర్ఫెక్ట్గా జరగాలని శాసిస్తాడు. దీనికి తోడు వారికి విపరీతమైన జీర్ణ సమస్యలుంటాయి. చలిని అస్సలు భరించలేరు మరియు కాఫీ లాంటి ఉద్దీపనలను ఎక్కువగా కోరుకుంటారు. పరిశీలనను ఇలా ఒక ప్యాటర్న్లా నిర్ధారించుకోవాలన్నమాట. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక పెద్ద రోగి అనుకుందాం. వారు చాలా సులభంగా ఏడుస్తారు. ఎప్పుడు ఎవరినైనా ఆశ్రయించి హత్తుకుని ఉండాలనుకుంటారు. ఎవరైనా ప్రేమగా ఓదార్పుస్తే చాలా కుదుటపడతారు. క్లినిక్కి వచ్చినప్పుడు ఆ చిన్నారి వాళ్లమ్మ చీర వెనుక దాగుకోవడానికి ప్రయత్నిస్తూ, అమ్మా, నన్ను వదిలి వెళ్లొద్దు అన్నట్లుగా పట్టుకుని ఉంటాడు. ఈ సున్నితమైన తత్వం ఏ ఔషధానిది అయుండవచ్చు? ఇది పల్సటిల్లా తత్వాన్ని అత్యంత అద్భుతంగా వివరిస్తోంది. ఇక్కడ రోగి మానసిక స్థితికి మరియు శారీరక లక్షణాలకు మధ్య ఒక అద్భుతమైన సమన్వయముంటుంది. గమనించండి. ఓదార్పు కోరుకునే ఈ మృదువైన మనస్తత్వం శారీరకంగా వారికి దప్పిక లేకపోవడంతోనూ, అలాగే మూసి ఉన్న వెచ్చని గదులలో ఉక్కిరిబిక్కిరి అవ్వడంతోనూ మరియు చల్లటి బహిరంగ గాలిని కోరుకోవడంతోనూ ఖచ్చితంగా సరిపోతుంది. రెమెడీ ప్యాటర్న్ అంటే ఇదే. ఆ మొత్తం చిత్రాన్ని మనం చూడగలగాలి. మరికొన్నిసార్లు క్లినిక్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. అందరూ ఏడుస్తూ తమ బాధను చెబుతూ రారు కదా. ఒక విద్యార్థి మీ దగ్గరకు వచ్చారనుకుందాం. వారు లోపల తీవ్రమైన దుఃఖాన్ని దాచుకుంటారు, కాని బయటకు మాత్రం అస్సలు వ్యక్తం చేయరు. పూర్తిగా మౌనంగా, బిగుసుకుపోయి ఉంటారు. ఎవరైనా జాలిపడి ఓదార్చడానికి ప్రయత్నిస్తే వారికి మరింత కోపం లేదా చిరాకు వస్తుంది. అటువంటి గంభీరమైన పరిస్థితిలో మనం ఏ ప్యాటర్నో ఆలోచించాలి? ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, నేట్రమ్ మ్యూరియాటికం తమ చుట్టూ నిర్మించుకున్న ఆ మానసిక రక్షణ గోడను మనం గుర్తించగలగడం. వారు గతాన్ని తలుచుకుని లోపల్లోపలే కుమిలిపోతారు, ఓదార్పును మొండిగా తిరస్కరిస్తారు. ఈ బలమైన మానసిక ప్యాటర్న్ను వారి శారీరక లక్షణాలతో క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే ఉప్పు కోసం విపరీతమైన కోరిక ఉండటం, అలాగే ఎండలోకి వెళ్తే వచ్చే తలనొప్పి లాంటి లక్షణాలతో ఈ తత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్ధారించుకోవాలి. 6వ భాగం ఆర్గానన్ అనుసంధానం. మాస్టర్ హానిమాన్ తత్వశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? మనం ఇందాక మాట్లాడుకున్న పరిశీలనలు మరియు ప్యాటర్న్ గుర్తింపు అనేది గాలిలోంచి వచ్చినవి కావు. ఒక నిపుణుడైన క్లాసికల్ వైద్యుడు అన్నిటికీ మించి ఒక పక్షపాతం లేని పరిశీలకుడే ఉండాలి. మాస్టర్ హానిమాన్ ఆర్గనాన్ ఆఫరిజం 1 మరియు 9లో స్పష్టంగా చెప్పినట్లుగా రోగి జీవశక్తి యొక్క సమగ్రతను అర్థం చేసుకోవడమే మన ప్రధాన లక్ష్యం. మన సొంత అభిప్రాయాలతోనూ లేదా ఊహాగానాల మీదనో కాకుండా రోగి ప్రదర్శించే సంపూర్ణ లక్షణాల ఆధారంగా మాత్రమే మనం వైద్యం చేయాలి. అన్‌ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండటమనేది ఇక్కడే మనకు చాలా అవసరమవుతుంది. ఈ క్రమంలో ప్రాక్టీషనర్లుగా మనం ఖచ్చితంగా నివారించవలసిన కొన్ని సాధారణ క్లినికల్ తప్పులను ఒకసారి చూద్దాం. కేవలం వ్యాధి పేరును బట్టి మందివ్వడం లేదా రోగి చెప్పిన ఒకే ఒక ప్రధాన లక్షణాన్ని పట్టుకుని మందు నిర్ణయించడం చాలా ప్రమాదకరం. అలాగే రోగి ఉష్ణోగ్రతలకు ఎలా స్పందిస్తున్నాడు అనే దాన్ని లేదా వారిలోని విచిత్రమైన లక్షణాలను విస్మరించడం వల్ల మన చికిత్స పూర్తిగా విఫలమయ్యే అవకాశముంది. అన్నిటికంటే ముఖ్యంగా తొందరపడి మందును నిర్ధారించడమనేది మనం ఇందాక చెప్పుకున్న క్లినికల్ ఆల్గోరిథంను ఉల్లంఘించడమే అవుతుంది. 7వ భాగం సారాంశం మరియు తదుపరి దశలు. మనం ఈరోజు నేర్చుకున్న దాని సారాంశమేమిటో చూద్దాం. దయచేసి ఈ క్లినికల్ మెమరీ మ్యాప్ను మీ మనసులో శాశ్వతంగా ముద్రించుకోండి. భవిష్యత్తులో మీరు చూడబోయే ప్రతి రోగికి ఇదే మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ముందుగా గమనించండి,
ప్యాటర్న్ను గుర్తించండి, ఇతర లక్షణాలతో దాన్ని నిర్ధారించండి, ఆ రోగిని ప్రత్యేకంగా చూడండి. ఆ తరువాతే అన్ని సరిపోలాయనుకున్న తరువాతే మందును సూచించండి. ఈ ప్రాథమిక క్రమాన్ని ప్రాక్టీస్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు సెషన్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశాలేమిటంటే, మందు ఎంచుకోవడానికి ముందు ఆ సజీవమైన ఔషధ వ్యక్తిత్వాన్ని, ఆ ప్యాటర్న్నే అర్థం చేసుకోవడం ఎప్పుడూ ముఖ్యం. రోగిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి ముందు మీ నిశ్శబ్ద పరిశీలన జరగాలి. ఏ మందు ఇవ్వాలో ఫైనల్ చేయడానికి ముందే సంపూర్ణ లక్షణాల చిత్రం మీ కళ్లముందు స్పష్టంగా ఉండాలి. ఇక తదుపరి సెషన్లో మనం మరింత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఒకేలా కనిపించే 2 ఔషధాలను ఎలా పోల్చాలి? 2 వేర్వేరు ప్యాటర్న్స్పై దాదాపు ఒకేలా ఉన్నప్పుడు సరైన మందులు ఎలా గుర్తించాలి? ఆ సూక్ష్మమైన వ్యత్యాసాలను ఎలా పట్టుకోవాలి అనే సవాల్ను ఛేదించడానికి సిద్ధంగా ఉండండి. అప్పటివరకు మీ చుట్టూ ఉన్నవారిని నిశితంగా గమనిస్తూ మీ పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండండి. జై శ్రీకృష్ణ వాసుదేవా.